त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव गीता सुगीता कर्तव्या हिमन्ये शास्त्रस्मैः या स्वयं पद्मनाभस्य मुखपद्माकृतिः स्मृता। నమో వాసుదేవాయ. మనం 18 అధ్యాయాలు చక్కగా చెప్పుకున్నాం. దాని గురించి మీకు చక్కగా విపులంగా అన్ని అర్థమయ్యే రీతిలో మీకు చెప్పాను. అది మీకు ఎంతవరకు అర్థమయ్యింది అన్నది నేను కొన్ని ప్రశ్నల ద్వారా అడుగుతాను. మొట్టమొదటి అధ్యాయం 18 అధ్యాయాల్లో భాగంగా మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం, రెండవది సాంఖ్య యోగం, మూడవది కర్మయోగం, నాలుగవది జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఐదవది కర్మ సన్యాస యోగం. ఈ కర్మ సన్యాస యోగంలో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగదలిచాను. చక్కగా మీరు ఎంతవరకు ఆకలింపు చేసుకున్నారు నేను చెప్పే విషయాలు అన్నది తెలుసుకోవడం కోసం కుతూహలంతో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చక్కగా శ్రద్ధగా సమాధానం చెప్పండి. శర్వణ్, 5వ అధ్యాయం పేరేంటి? కర్మ సన్యాస యోగము గురువు గారు. బాగుంది. శరణ్ శాస్త్రి, కర్మ సన్యాసం మరియు కర్మయోగం ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనది చక్కగా చెప్పు. కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఈ రెండు కూడా మోక్షప్రదాలే, కానీ కర్మ సన్యాసము కంటే కర్మయోగము శ్రేష్టమైనది గురువు గారు. బాగుంది. హరిహరన్, నిత్య సన్యాసి అని ఎవరిని అంటారు? ఎవరిని ద్వేషించని, దేనిని కాంక్షించని వాడిని నిత్య సన్యాసి అంటారు గురువు గారు. బాగుంది, చాలా శ్రద్ధగా చెప్పారు. ప్రకాష్, భగవంతుడిని శీఘ్రముగా పొందుటకు మార్గము ఏది? భగవంతుడు స్మరిస్తూ తమ పనులు తాను చేసుకుంటే చాలు భగవంతుడు శీఘ్రముగా పొందవచ్చు గురువు గారు. భగవంతుడు రూపాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అలాగే ధర్మన్, ఎలాంటి వాడు కర్మలు చేసిన బంధంలో చిక్కుకోడు? మనస్సును వశపరుచుకున్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు, హృదయంలో పవిత్ర భావము కలిగిన వాడు, అన్ని ప్రాణులలో ఆత్మరూపంలో ఉన్న పరమాత్మను తన ఆత్మగా తెలుసుకున్నవాడే కర్మబంధములో చిక్కుకోడు గురువు గారు. ఈ 4 విషయాలు తెలుసుకున్నవాడు కర్మబంధంలో చిక్కుకోడు. చాలా చక్కగా గుర్తుపెట్టుకుని మంచి మంచి విషయాలన్నీ బాగా చెప్తున్నావు. గణేష్, కర్మలను ఎలా ఆచరిస్తే పాపములు అంటదో ఏ ఉదాహరణతో పోల్చవచ్చు చెప్పు. తాను చేసే కర్మలను భగవంతునికి అర్పించి ఫలితం ఆశించకుండా కర్మలను ఆచరించే వానిని తామరాకుపై నీటి బొట్టు వలె పాపములు అంటవు గురువు గారు. బాగుంది. శర్వణ్, శరీరములకు ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 9 ద్వారములు ఉన్నాయి గురువు గారు. బాగుంది. ధన్విన్, ప్రాణులు చేసే పాపము పుణ్యముల్లో దేవుడు దేనిలో భాగస్వామి అవుతాడు? ప్రాణులు చేసే పాప పుణ్యమును దేనిలోనూ దేవుడు భాగస్వామి కాడు గురుగారండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శన అన్న శ్లోకానికి అర్థం ఆంజనేయ శర్మ చక్కగా చెప్పు. విద్యా వినయములు బ్రాహ్మణయందు గోవు, ఏనుగు, కుక్క, చండాలుడు మొదలైన ప్రతి ప్రాణియందు పండితుడు సమాన దృష్టి కలిగి ఉంటారు గురువు గారు. చాలా ఆంజనేయ శర్మ చాలా శ్రద్ధగా అర్థం చేసుకున్నాడని అర్థమవుతుంది. గణేష్, నిజమైన యోగి ఎవరు? జీవించి ఉండగానే కామము మరియు క్రోధమును అదుపులో ఉంచుకున్న వాడిని నిజమైన యోగి అంటాడు గురువు గారు. గణేష్, చాలా బాగా అర్థం చేసుకున్నావు. ప్రకాష్, జ్ఞానయోగి పరమాత్మను ఎలా పొందుతాడు
చాలా విస్తారంగా చెప్పు. ఆత్మయందు సుఖించువాడు, ఆత్మయందే రమించువాడు, ఆత్మజ్ఞాని అయిన జ్ఞానయోగులు పరమాత్మను పొందుతాడు గురువుగారు. బాగుంది చరణ్. ఇప్పుడు తత్వవేత్త నిరంతరం కర్మలు చేస్తూనే ఎలాంటి భావన కలిగి ఉంటాడు? 12వ ప్రశ్నగా నువ్వు చెప్పు. పరమాత్మ తత్వము తెలుసుకున్న తత్వవ్యాత చూస్తున్నా, వింటున్నా, తాకినా, వాసన పీలుస్తున్నా, నడుస్తున్నా, మాట్లాడుచున్నను, నిద్రపోతును, ఊపిరి విడుస్తున్నా, కనులు తెరిచి ఉన్నా, మూసి ఉన్నా, గ్రహిస్తున్న ఇంద్రియములు తమ తమ విషయముల యందు ప్రవర్తిస్తున్నవి తప్ప తానే మీరు చేయుట లేదని భావించను గురువు గారు. చాలా అద్భుతంగా చెప్పావు చరణ్ శాస్త్రి. చాలా ఆనందంగా ఉంది. నువ్వు మంచి మంచి విషయాలు, ఇంత విషయాలు గుర్తుపెట్టుకుని నువ్వు చాలా అద్భుతంగా బాగా చెప్పావు. శర్వణ్, 5వ అధ్యాయంలో చివరి ప్రశ్న అడుగుతున్నాను. 5వ అధ్యాయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 29 శ్లోకము ఉన్నాయి గురువు గారు. మీకు 5వ అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయం గురించి ప్రశ్నలు అడుగుతూ వచ్చాను. ఇప్పుడు 5వ అధ్యాయం ప్రశ్నలు కూడా ముగిశాయి. ఆ పరీక్షలో మీరందరూ నెగ్గారు. 5వ అధ్యాయం కూడా మీరు చక్కగా ఆకలింపు చేసుకున్నారని నాకు అర్థమైంది. చాలా మనస్సు ఆనందంగా ఉంది. ఇప్పుడు మనకి కృష్ణం వందే జగద్గురు, ఆ కృష్ణుడు యొక్క ప్రార్థన చేసి మనం ఈ ప్రశ్న పుంజిక కార్యక్రమాన్ని ముగిద్దాం. గీతా సుగీతా కర్తవ్యా